రాష్ట్రంలోని అన్ని మతస్థులతో సోదరభావాన్ని కలిగి ఉండి వారి సంక్షేమానికి కృషి చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని మాజీ మంత్రి పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శారదానగర్లోని ఈద్గాహ్ అహ్లే హాదీస్లో జరిగిన రంజాన్ వేడుకల్లో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు వారికి స్వాగతం పలికి సన్మానించారు. ముస్లింలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, అందుకు గత 10 ఏళ్ల పాలనే నిదర్శనమని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచి ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని కుప్పుల కోరారు. कि ईद की नमाज 2 रकात है। तकबीर तहरीमा और दुआ इस्तिफ्ताह के बाद हम जो तकबीरें जायद होंगी एक्स्ट्रा, फिर सूरह फातिहा जमसूरा और पहले 5 तकबीरें जायद होंगी और रुकू और क़िरात जमसूरा वगैरह के बाद रुकू और सजदा और सलाम फेरना। 2 रकात ईद की नमाज होगी, जिसमें जुमलातों में एक्स्ट्रा तकबीरें होती हैं 12, जायद जो तकबीरें होती हैं वो 12 होती हैं। لا يأكله إلا في الآخرة حسنة وقنا عذاب النار ربنا ظلمنا أنفسنا الله أكبر الله أكبر الله لمن حمده. ఒక 25 ఏళ్ళుగా నేనైతే రెగ్యులర్గా ప్రత్యేకంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి మన ఇమాం సాబులు, మౌల్ సాబులు, మస్జిద్ కమిటీ పెద్దలందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం సమాజాన్ని చాలా గొప్పగా మంచి క్రమశిక్షణతోని నడిపిస్తూ ఉన్నారు. ఈ యొక్క రంజాన్ మాసంలోనైతే మాత్రం అందరూ కూడా ఖురాన్ పఠనం చేసేటువంటి విధంగా, అందరూ కూడా రోజాలు ఉండేటువంటి విధంగా చాలా గొప్పగా గోదావరిఖనిలో ఒక క్రమశిక్షణకు మారుపేరుగా నడుస్తూ ఉన్నది. అల్లాహ్ ఈ సందర్భంగా మేము అదే కోరుకుంటున్నాం. అందరం కూడా ఈ యొక్క సమాజం ఏదైతే మేమందరం కూడా బాగుండాలని ఈ యొక్క రంజాన్ మాసంలో మేమందరం దీక్షలు మీరందరూ కూడా రోజాలు పాటించినారో అందరూ కూడా సుఖ సంతోషాలతోని, ఆయుర ఆరోగ్యాలతోని, అష్టైశ్వర్యాలతో మీరందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ యొక్క అల్లాను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, ఇమాం సాబులకు, మౌల్ సాబులకు ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం అనేక విధాలుగా సహకారం అందించింది. నన్ను మీరందరూ కూడా ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత 2 ఏళ్ల పాటు ఈ యొక్క కరోనా మహమ్మారితో అనేక సంక్షేమ కార్యక్రమాలు, మరి ముఖ్యంగా మా ముస్లిం మైనారిటీ సోదరుల కోసం ఇమాం మౌజుంలకు ఎక్కడైనా వాళ్ళని గుర్తించి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని ఆలోచన చేసిన రాష్ట్రం ఇక్కడ లేదు. వాళ్ళ మత విశ్వాసాలను కాపాడాలని, వాళ్ళ ఆర్థిక వృద్ధిని పెంచి పోషించాలని, వాళ్ళు కూడా చదువుకోవాలని, వారికి ఉన్నటువంటి టెంపుల్స్ అయితే ఏవైతే మసీదులు ఉన్నాయో, దర్గాలు ఉన్నాయో వాటిని కూడా డెవలప్ చేయాలని ఎక్కడ కూడా బడ్జెట్ నుంచి డైరెక్ట్ గా డబ్బులు పెట్టి మరి